శనివారం నాడు ఉదయం 6:50 ఉంటుంది. ఆ పూజ వెళ్ళిపోతారు. ఈ గ్రామ పూజ నేనే మరి అలా ఏమవుతారు శ్రీశ్వరుడు అంటారు. శరవాణం అంటే పాల్గొనాలి. మన ఈ విధంగా హోమగుండా వేసి ఈ విధంగా మండపం వేసి ఈ విధంగా ఒకే రోజు మనం పూజ ఉంటుంది. ఒకరోజు పూజ ఉంటుంది. ఎందుకంటే ఏ పూజ చేసినా చేయడం ఎక్కడైనా విశిష్టం. ఎందుకు మనం ఒక చెట్టు ఎక్కగానే అది పెరిగి పెద్ద కావాలంటే నేను ఊరికి నిలిపోయాలి కదా. ఈ 41 రోజు అఖండ దీపం వెలిగించుకుంది. మనం పశ్చిమ అఖండ వెళ్తుంది కదా. ఆ అఖండ దీపాన్ని రోజు వెలిగించి విశ్వదర్శని సవని సహావాస్మాన్ సోజపుతనా సురేహి అభాగస్సన్న భవనే తస్మగర్వా విశ్వదేవః స్వాహా బ్రహ్మదేవుని భక్తుమరియే బ్రహ్మదేవుని గుండె భక్తుమరియే ఇంటిరాసురులా విన్న పనిమొత్తుతి నా తల్లి పార్వతి చిత్రనేచనియే నా తల్లి పార్వతి సరియని తెలియగా రామదేవుని రామభాగంబు రామేశ్వరుని రామభాగంబు చెమట పుట్టే చెమట తీసి చెట్రాయిపై వేయ చెమట తీసి చెట్రాయిపై వేయ నిరపత్తులు ముట్టే నిరపత్తులు ముట్టే
రాజక్కపేట నడిబొడ్డున ఉన్నటువంటి హనుమాన్ దేవాలయంలో పురాతన కాలం నాటిది హనుమాన్ దేవాలయం శిథిలావస్థకు చేరినందున గ్రామంలో ఉన్న ప్రజలందరూ గ్రామ పెద్దలందరూ అందరూ కలిసి ఈ దేవాలయంలో అభయాంజనేయ స్వామిని పునఃప్రతిష్ఠించుకోవాలని అందరూ కలిసి నిశ్చయించుకొని అందరు గ్రామ పెద్దలందరూ అందరి సహకారంతో ఈరోజు అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని పండితుల చేత పూజారుల చేత హోమము అని 3 రోజుల కార్యక్రమాలు నిర్వహించి విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామంలో ప్రతి ఇంటి నుంచి మహిళలు, చిన్నారులు, పెద్దలు అందరూ కలిసి పెద్ద ఎత్తున పాల్గొని గ్రామ సంరక్షణార్థం, గ్రామ రక్షణ కోసం పూజలు చేయడం జరిగింది. గ్రామంలో ఉన్న ప్రజలందరూ లోక కళ్యాణార్థము మా గ్రామంలో అభయాంజనేయ స్వామిని నేటి నుంచి ప్రతిష్ఠించుకొని పూజలు చేస్తామని అందరూ పెద్ద ఎత్తున తరలి రావడం శుభ సంతోషకం. జై హనుమాన్, జై శ్రీరామ్. రాజక్కపేట గ్రామంలో అభయాంజనేయ స్వామి శివ పంచాయతన నవగ్రహాలు ఈ యొక్క దేవతలను ప్రాణప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది, దేవుళ్ళను స్థాపించుకోవడం జరిగింది. మరి అనాదిగా ఎందరెందరి చేత పూజింపబడుతూ వరాలను పొందినటువంటి భక్తులు ఈ యొక్క ఆలయం శిథిలావస్థలో ఉండడం చూసి వారే స్వచ్ఛందంగా భక్తితో ధన రూపేణ, ధాన్య రూపేణ అందరూ కూడా కలిసికట్టుగా 3 రోజులుగా ఉత్సవాలను నిర్వహించి ఈరోజు ఘనంగా ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి గ్రామాల నుండి ఎందరో భక్తులు తరలి వచ్చినారు. ఘనంగా అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమానికి. ప్రతి ఒక్క చిన్నలు, పెద్దలు, భక్తులు, భక్త మహిళలు అందరూ కూడా వారికి శక్తి వంచన లేకుండా నిద్రాహారాలు మాని ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.